బ్రేక్ఫాస్ట్లోకైనా లేదు అంటే నైట్ డిన్నర్లోకైనా ఈ రెసిపీ చేసుకోవచ్చండి. అదే టైం ఏంటి అంటే పెసరట్టు ఉప్మా చట్నీ ప్రిపేర్ చేయబోతున్నాను. నా స్టైల్లోన నేను పెసరట్టు ఉప్మాని చట్నీని ఎలా చేస్తాను, పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఏం చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తానండి ఈరోజు. ఈ వీడియో ఒకసారి నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. మొదటగా ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. అది హీట్ ఎక్కినంత వరకు ఉంచుకున్నాను. ఈలోపు పల్లీలు వేసానండి. అవి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ లోపల చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పెసరట్టుకి కాంబినేషన్గా ఏం చట్నీ చేయబోతున్నాను అంటే బీరకాయ, పల్లీలు, టమాటీ అన్నీ వేసి ఎండుమిరపకాయలతో చట్నీ చేయబోతున్నానండి. కొత్తిమీర కూడా వేస్తాను. ఆ చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారండి? ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఏంటో మీకు తెలుస్తుంది, ఐడియా వస్తుంది. ఈ లోపల అల్లం అవన్నీ కట్ చేసుకుంటాను. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇవి చల్ల చేసుకుంటానండి. మీరు చట్నీకి పల్లీలు వేసుకుంటారు కదా, ఆ పల్లీలు పైన ఉన్న పొట్టుని తీసేస్తారా, లేకపోతే పైన ఉన్న పొట్టుతోనే మిక్సీ చేసుకుంటారా అండి? నేనైతే మాత్రం ఆ పొట్టు ఉంచేస్తానండి. ఎందుకంటే నాకు కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేసి ఉద్దేశంతో నేను ఉంచుతాను. ఇప్పుడు చట్నీ ప్రాసెస్ ఏంటి అంటే మొదటగా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకున్నానండి. అందులో కొంచెం అల్లం కూడా వేసాను. వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. బీరకాయ తొక్కు వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దీని మీద మూత పెట్టుకుని ఉంచుకున్నానండి. మూత తీసి ఒకసారి కలుపుకుంటున్నానండి. మగ్గేయా లేవా అని చూసుకొని ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మూత పెట్టి సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఇలానే ఉడకాలండి. పెద్ద టమాటీలు 3 కట్ చేసుకున్నానండి. అదంతా మిక్స్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే 2 టమాటీలు అయితే సరిపోతుంది. ఆ చట్నీలో కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే 2 సరిపోతాయండి. చింతపండు యాడ్ చేయకపోతే మాత్రం 3 టమాటీలు వేసుకోవాలండి. అందుకు నేను చింతపండుకు బదులు 1 టమాటీ ఎక్స్ట్రా వేసేసాను. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే మాత్రం బాగా మగ్గనివ్వాలండి. టమాటీలు మెత్తగైనంత వరకు ఉంచుకోవాలి. టమాటీలు మగ్గినట్టుగా ఉన్నాయి. లైట్గా మగ్గేయండి. ఇందులోన
పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. అలా పైకి అలా ఉంచేసి మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మంట సిమ్లో ఉంది కదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. బాగా ఉడికిపోయాయండి. టమాటీ, బీరకాయ, కొత్తిమీర, పుదీనా అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది చల్లగైనంత వరకు దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇంతవరకు ఈలోపు మనం 2 అవర్స్ అయిందండి పెసరపప్పు నానబెట్టి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోన పెసరపప్పుని వేసుకుంటానండి. కొంచెం వాటర్తో వేసుకున్నా పర్లేదు, దోశలకే కదా. మనం ఎలాగనే వాటర్ యాడ్ చేస్తాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క అల్లం, కొంచెం వాటర్, ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసుకుంటున్నానండి. మిక్సీ చేసేయడం అయిపోయిందండి. ఈ బ్యాటర్ని ఇందులోకి వేసుకుంటున్నాను. ఈ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. మరీ థిక్గా కాదు, అలానే మరీ పలుచగా కాదు, మీడియంగా బ్యాటర్ రెడీ చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటానండి. ఇప్పుడు ఈ లోపల మనం ఉప్మాకి రెడీ చేసుకుంటానండి. అందరూ వైట్ కలర్ ఉప్మా చేసుకుంటారు కదండి. నేను ఎల్లో కలర్లో ఉప్మా ప్రిపేర్ చేసుకుంటానండి. పెసరట్టు మీద ఎల్లో కలర్ ఉప్మా చేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో పసుపు వేసుకొని కొంచెం ఉప్మా ప్రిపేర్ చేస్తాను. అది కూడా లూజ్ బెటర్గా ప్రిపేర్ చేస్తానండి. మరి దోశ మీద ఉండాలి కదా, లేదు అంటే టైట్గా ఉంటే బాగోదు. అందుకని కొంచెం లూజ్గా చేస్తాను. అందులో దానికి కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి. ఇందులోన ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, చిప్పట్లు అవుతున్నాయండి. ఈ లోపల కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఈలోపు ఒక మీడియం సైజు ఒక టమాటీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటానండి.
ఇందులోన కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసాను కదా. ఈ లోపల వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడుతున్నానండి. మూత పెట్టుకొని కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి. బాగా కరిగిపోతుంది కదండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొంచెం నూక వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్నాను. ఇలా లిక్విడ్గా ఉంటుండగే కొంచెం దగ్గరికి అయినంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేదామండి. ఎక్కువ నూక వేయకూడదండి. మరీ తిక్కుగా అయిపోయినా బాగోదు, అలాగని మరీ పలుచుకున్నా బాగోదు అన్నమాట. అందుకే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఉంచుతున్నాను. మరి కొంచెం తిక్కుగా రావాలి. మరొక 2 మినిట్స్ ఉడికిద్దామండి. బాగా తిక్కుగా అయ్యింది కదండి. కొంచెం తొలి మీద కొంచెం థిక్నెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. చల్లగా అయిన తర్వాత మరి కొంచెం థిక్గా అయిపోతుంది కదా, అందుకే ఇప్పుడే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక పక్కకు పెట్టేస్తుంది. మనం చట్నీ ప్రిపేర్ చేసేసాం కానీ మిక్సీ చేయలేదు కదండి. ఇప్పుడు మొదటిగా పల్లీల్ని మిక్సీ చేసుకుంటున్నామండి. ఇందులో వేసుకొని చట్నీకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి. వాటర్ కూడా వేస్తున్నాను. వేసి మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. మెత్తగా మిక్సీ చేసేసాం కదండి. ఓన్లీ పల్లీలు. మనం బీరకాయ, టమాటీ, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకున్న ఉడికించుకున్నాం కదండి. ఆ మిక్స్ని కూడాను ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఎక్కువసేపు ఉంచేసి తాలింపు అయిపోయింది. తాలింపు వేసేస్తాం. ఇప్పుడు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది చూసారా ఆయిల్. కాకపోతే కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ అంతాను ఆ చట్నీకి పట్టేస్తుందండి. ఏం ఎక్కువ అవ్వదు అసలు. ఇలా బాగా మిక్స్ చేసి దీని మీద మూత పెట్టేసి దీన్ని ఒక పక్కన పెట్టేస్తానండి. దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దోశ వేసుకోవడమే పెండింగ్ ఉందండి. ఇప్పుడు దోశకి ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసి ఉంచేసాను. ఇప్పుడు దోశ ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. ఆయిల్ కూడా గ్రీజ్ చేసేసాను. ఇప్పుడు వేసేద్దాం.
దీనిపైన ఆనియన్స్, మా వారు అంటారు పెసరట్టుకి ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి, వేసుకుంటేనే టేస్ట్ అంటారండి. నాకు తెలుసు, కాకపోతే ఉప్మా పెడతాం కదా, అందుకనేసి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాను. ఇప్పుడు చుట్టూ స్ప్రెడ్ చేయాలండి ఈ ఉప్మాని. ఈ దోశ ఒకటి తిన్నా కడుపు నిండిపోద్దేమో నైట్ పూట కదండి, అంత హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఉప్మా ఎక్కువ పెడుతున్నాము. రెండో వైపు కూడా బాగా రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫోల్డ్ చేసేద్దామండి. బాగా వచ్చింది కదండి. పెసరట్టు విత్ బీరకాయ, పల్లీలు, టమాటీ, కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసిన ఈ చట్నీ, ఇది పల్లీ చట్నీ అండి. ఈ రెండు కాంబినేషన్స్తోని పెసరట్టు ఉప్మా ఎలా ఉందో టేస్ట్ చేసి షార్ట్లో చెప్తామండి. చాలా చాలా బాగుందండి. చట్నీ కూడాను మా పిల్లలకి ఆల్రెడీ ఒక దోశ వేసి ఇచ్చేసాను. చట్నీ చాలా బాగుంది మమ్మీ అన్నారు. ఉప్మా కూడా చాలా బాగుంది అని అన్నారండి. పెసరట్టు విత్ చట్నీస్, 2 రకాల చట్నీస్తో ఈ పెసరట్టు ఈరోజు డిన్నర్ ఇలా కంప్లీట్ అయ్యిందండి.